హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర వేండర్. సో పోస్టల్ డిపార్ట్మెంట్ జీడిఎస్కు సంబంధించినటువంటి 2025 జీడిఎస్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఏజ్ లిమిట్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంది, లాస్ట్ డేట్ ఎంత, స్టార్టింగ్ డేట్ ఎంత అనేది ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ జీడిఎస్కి సంబంధించి 2025 నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో వేకెన్సీస్ వచ్చేసి 21,413. సో ఈ వేకెన్సీస్ ఉన్నాయి. మనం దీనిని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అంటే రిజర్వ్ చేయబడిన వాళ్ళు, సో ఎక్సెప్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళకైతే నిల్లు. సో వీళ్ళు ఏ విధమైన అమౌంట్ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు, వీళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది. సో వీళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఓసీ కానీ ఓబీసీ కానీ వీళ్ళకు మాత్రం 100 రూపీస్ ఫీజు పే చేయడం జరిగింది. సో ఫీమేల్కి ఫ్రీ ఉన్నది. సో ఫీమేల్ మాత్రం ఏ విధమైన అమౌంట్ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు. స్టార్టింగ్ డేస్, సో ఇది 10వ తారీఖు నుంచి 10వ తారీఖు 2వ నెల 2025 నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో కాబట్టి మీరు అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్ 3/3/2025 మార్చిలో ఇది క్లోజింగ్ డేట్ ఉంది. సో కాబట్టి క్లోజింగ్ డేట్ దాకా వెళ్ళమాకండి, బిఫోర్ క్లోజింగ్ డేట్ మాత్రమే దీన్ని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మినిమం వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు ఉంది. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ యాజ్ పర్ ద రూల్స్. సో ఈ రూల్స్ అనేది నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఏ రిజర్వేషన్కి ఎంత ఏజ్ ఉండాలి, ఎవరికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి అనేది ఒకసారి నోటిఫికేషన్లో చూడండి. క్యాండిడేట్ షుడ్ పాస్ 10th. సో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఫుల్ లెంత్ వీడియో, కంప్లీట్ నోటిఫికేషన్ గురించి సో ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్లో వస్తుంది. సో ఆ వీడియో కూడా చూడండి, చూస్తే మీకు కంప్లీట్ ఒక క్లారిటీ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.